నమస్కారం, వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. దేవుణ్ణి అవమానించడమే లక్ష్యంగా వైసీపీ దుష్ట రాజకీయాలు చేస్తుంది. మండిపడ్డ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఏయూ ఆందోళనకర పరిస్థితులపై సీఎం స్పందించి ఆర్ఎస్ఎస్ పరిచారకుల దాడులపై చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్. ఎస్ఎఫ్ఐ గుండెలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఏయూ ఎంట్రన్స్ గేట్ వద్ద నిరసన తెలిపిన ఏబీవీపీ విశాఖ జిల్లా సమితి. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఈ రోజు విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ సభ్యుల తీరును ఎండగడుతూ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ వైసీపీ సభ్యులు శాసనమండలిలోకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకుని వచ్చి సభ్య సమాజం తలదించుకునేలా దేవుడితో రాజకీయం చేయడం, దేవుడి ఫోటోలు పట్టుకొని చెప్పులతో సభలోకి రావడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వంటి వైసీపీ సభ్యుల చర్యల పట్ల మీడియా ముఖంగా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అండ్ టీం భేషరతిగా హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని, సభలో వైసీపీ సభ్యుల ప్రవర్తన తీరు మార్చుకోవాలని మీడియా సమావేశంలో హెచ్చరించారు. వైకాపా సభ్యులు చేసిన అపచారం రాష్ట్ర ప్రజానీకం, తెలుగు ప్రజానీకం అందరూ కూడా చూశారు. వారు ఇంతవరకు అసెంబ్లీ మండల చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా దేవుడి ఫోటోలు తీసుకెళ్ళి దేవుడిని కూడా రాజకీయాల్లో దించి సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లో దించి వారు ప్రజల్ని, భక్తుల్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించారు. వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు మండలంలో గత 10 రోజులుగా మనం చూస్తున్నాం. వారు పడుతున్న తీరు కానీ, వారు చేస్తున్న వ్యవహార శైలి కానీ ప్రజలు ధిక్కరించే విధంగా ఉన్నాయి. ఈరోజు మనం ఎవరైనా దేవుడి ప్రసాదం ఇస్తే చెప్పులో షూ తీసుకునే మనం స్వీకరిస్తాం, లేకపోతే ఎవరికైనా మనం ఇస్తాం. కానీ స్వామివారు ప్రతిని పట్టుకొని వారు షూతో చెప్పులతో ఊరేగింపుగా వచ్చి మండలంలో నిల్చొని అక్కడ నిరసన కార్యక్రమం చేయడం ఒక అపచారం అయితే, తర్వాత వాకట్ చేసిన సందర్భాల్లో ఆ ఫొటోస్ని కూడా అక్కడే పడేసి, ఎందుకంటే వాళ్ళ నాయకుడికి కూడా మనం చూసాం, ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో పడేయడం, లేకపోతే అక్షంతాలు వేద పండితులు ఆశీర్వదిస్తే టిష్యూ పేపర్ తిట్లాగా మనం చేయడం, ఇది ఒక వారికి వారసత్వం వచ్చిందని బహుశా.
మీరు ఎన్నైనా రాజకీయాలు చేయండి, ఎన్నైనా చేయండి తప్ప దేవుడితో మాత్రం ఆట ఆడొద్దండి. కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి, వారిని అవమానం చేసి ఇబ్బంది పెట్టించే పరిస్థితి తేవద్దు. సిపిఐ కంచరపాలెం శాఖ ఆధ్వర్యంలో కంచరపాలెం ముత్యాలమ్మ గుడి వద్ద ఛత్రపతి శివాజీ 396వ జయంతి కార్యక్రమం జరిగింది. శివాజీ చిత్రపటానికి పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పి చక్ర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఛత్రపతి శివాజీ మహారాజు అత్యంత ధైర్య సాహసాలతో యుద్ధ నైపుణ్యంతో తన సామ్రాజ్యాన్ని విస్తరించారని పేర్కొన్నారు. శివాజీ అంటేనే దేశభక్తి, హిందూ శక్తి అని కీర్తించారు. కేంద్రంలో ఉన్న పాలకులు, సంఘ పరివార శక్తులు హిందూ ముస్లింల మధ్య గొడవలు చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వీరికి దేశంలో ఎలాంటి చరిత్ర లేదని, హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టి రాజకీయ పబ్బం గడపడం వీరికున్న చరిత్ర అని విమర్శించారు. ముందుగా ఛత్రపతి శివాజీ మహారాజుకి 396వ జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఉత్తర నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఆ మానవునికి, ఆ పోరాట వీరునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఛత్రపతి శివాజీ అతని సైన్యంలో కింద వర్గాలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ముస్లింలు, ఆదివాసీలు, అలాగే ఈ బీసీ వర్గాలు, రైతులు, కార్మికులు అందరూ కూడా అతని సైన్యంలో ఉండి ఆ రోజు ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అలాగే ఔరంగజేబు సైన్యంలో కూడా ముఖ్యంగా హిందువులు ప్రముఖమైనటువంటి పాత్రను పోషించారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పాలక వర్గాలు, కేంద్రంలో ఉన్నటువంటి పాలక వర్గాలు కానివ్వండి, లేకపోతే సంఘ పరివార శక్తులు కానివ్వండి, దీన్ని హిందూ ముస్లిం గొడవలుగా చిత్రీకరించి మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే వీర ఛత్రపతి శివాజీ ఎవరైతే ఉన్నారో వీరిని హిందూ నిజానికి లేకపోతే హిందూ మతానికి ప్రతీకగా ఈ రోజు చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అసలు ఈ సంఘ పరివార శక్తులకు కూడా ఈరోజు ఎవరికైనా బుర్రలో మెదడు ఉంటది, కానీ ఈ బొత్తాయి గల్లికి మాత్రం పూర్తిగా ఆవు పేడ, ఆవు ఉచ్చయాలు మెదడులో ఉంటుందని మరొకసారి తేటతెల్లమైంది. పక్కోడుకు పుట్టినటువంటి బిడ్డల్ని వీళ్ళ బిడ్డలుగా ముత్తాడినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి దేశంలో చరిత్రే లేదు. చరిత్ర ఏదైనా ఉందంటే హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టి వీళ్ళు రాజకీయ పబ్బం గడుపుకోవడం తప్ప, ఏదో స్వతంత్ర పూర్వం నుంచి కూడా చూసుకుంటే ఆ చరిత్ర తేటతెల్లం అవుతా ఉంది. కాబట్టి దీనిపైన అసలు శివాజీ ఎవరు అని చెప్పి, హూ ఇస్ ద శివాజీ అని చెప్పి ఒక పెద్ద పుస్తకాన్ని కూడా ఈరోజు రచించినటువంటి పరిస్థితి ఉంది. విజయనగరం పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో మండల 41 రోజుల హనుమాన్ చాలీసా పారాయణం నిన్నటి దినంన పరిపూర్ణానంద స్వామి చేతుల మీదుగా వైభవంగా ప్రారంభమైంది. 41 రోజుల పాటు 4 విభాగాలుగా 4 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణాన్ని కొనసాగిస్తారు. 41 రోజులు జరిగే పారాయణంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు దేవాలయంలో పేరు నమోదు చేసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ప్రతిరోజు 6 గంటల నుంచి ఈ యొక్క పారాయణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సుమారు 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 4 పర్యాయాలు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం మొదలెట్టడం జరిగింది. ఈరోజు రెండో రోజు కూడా సుమారు 4 బ్యాచ్లకు కూడా సుమారు 200 మంది భక్తులు పాల్గొని సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేయడం జరిగింది. కనుక ఈ యొక్క మీడియా ద్వారా మీ భక్తులందరూ కూడా చూసి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం.
వికసిత్ భారత్ 2047లో చార్టెడ్ అకౌంట్స్ పాత్ర కీలకంగా ఉంటుందని ఐసీఏఐ అధ్యక్షుడు డి ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. ఈ నెల 12న జరిగిన ఎన్నికల్లో ఐసీఏఐ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన విశాఖ నగరానికి తొలిసారిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మదిలిపాలెంలోని విశాఖపట్నంలో ఐసీఏఐ భవనాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ శాఖను ప్రారంభించనున్నామని, ఇందుకు సంబంధించి విధి విధానాలు తయారు చేస్తున్నామన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లనుందని వివరించారు. విశాఖపట్నంలోనే 1997 నుంచి సీఏ ప్రస్థానం మొదలుపెట్టినట్లు వివరించారు. వివిధ పదవులు అధిరోహించిన తాను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందని, ఇది చార్టెడ్ అకౌంట్స్ విజయమని అన్నారు. దేశవ్యాప్తంగా 5,27,000 మంది సీఏలో ఉండగా ఇందులో 1,30,000 మంది ప్రాక్టీస్ చేస్తున్నారన్నారు. 26-27 నా ప్రస్థానం స్టార్ట్ అయ్యేది ఇదే బ్రాంచ్లో, ఇదే బిల్డింగ్లో. 1997లో నేను ట్రెజరర్గా విశాఖపట్నం బ్రాంచ్కి వచ్చాను. తర్వాత సెక్రటరీ అయ్యాను. తర్వాత వైస్ చైర్మన్ చేశాను. విశాఖపట్నం బ్రాంచ్లో ఎంతో ప్రోత్సహించి విశాఖపట్నంలో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్స్, పర్టికులర్గా మా ఉత్తరాంధ్రలో చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎంకరేజ్ చేసి నన్ను సౌత్ ఇండియా కూడా వెళ్ళమని చెప్పారు మొట్టమొదటిసారి. అప్పుడు సౌత్ ఇండియాలో ఎలక్షన్ నిలబడ్డాను. సహకారాలతో సౌత్ ఇండియా కూడా ఎలక్ట్ అయ్యాను 2006 ఎలక్షన్స్లో. అప్పుడు 9 సార్లు సౌత్ ఇండియాలో ఉండి 2013-14లో నేను సౌత్ ఇండియా దక్షిణ భారత సమాఖ్యలో నేను అధ్యక్షుడిగా పనిచేశాను. అది అయిపోయిన తర్వాత చాలా చక్కగా చేశాం. అప్పుడు పెద్ద కార్యక్రమాలు విశాఖపట్నం చేయడం జరిగింది. మళ్ళా విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఉన్న చాడకుండా ఉండాలని చెప్పి మనకి సెంట్రల్ కౌన్సిల్ ఉంది, మనకి మెంబర్షిప్ ఉండాలని చెప్పి అందరూ అనుకరించి దాన్ని కంటెస్ట్ చేశాను. అక్కడ 3 సార్లు గెలిచాను. అది 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 7వ సంవత్సరం ఆడ వైస్ ప్రెసిడెంట్ నిలబడ్డాను. ఆడ 32 మంది ఉంటాం మేము. 32 మంది నాలా ఎన్నికైన వాళ్ళు, 8 మంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం తరఫున నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్ మొన్న 12వ తారీఖు జరిగింది, ఫిబ్రవరి 12వ తారీఖు. ఆ రోజు నన్ను అధ్యక్షుడిగా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్స్ ఆఫ్ ఇండియాకి ఎన్నిక కాబడ్డాను. ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్స్ ఆఫ్ ఇండియా మీకు తెలుసు, సెటప్ అయిన యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. మేము భారత ప్రభుత్వం అయితేనేమి, వేరే స్టేట్ గవర్నమెంట్స్ అయితే కలిసి పనిచేస్తాం. సో మేము 5,28,000 మంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నాం భారతదేశంలో. మాకు 10 లక్షలకు పైబడిన స్టూడెంట్స్ కూడా మా దగ్గర చదువుకుంటున్నారు. ఈ 5 లక్షల మందిలో కూడా 1,30,000 మంది ప్రాక్టీస్లో ఉన్నారు. అంటే మాకు జనరల్ ప్రాక్టీస్లో ఉన్నాము, చార్టర్డ్ అకౌంట్ ప్రాక్టీస్. మిగతా అందరూ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో నేను మిగతా ప్రొఫెషన్ చెప్పట్లేదు, చార్టర్డ్ అకౌంట్ ప్రొఫెషన్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది మాకు ఎవరికి తెలియదు కూడా తెలియదు ఇంతవరకు. ప్రతి ఒక్కరు పాస్ అయిన వెంటనే ఉద్యోగం అయితేనేమి వాళ్ళు ప్రాక్టీస్ పెట్టుకునే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. మున్సిపల్ కార్మికులకు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని, 12వ పీఆర్సీ వేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఏ జగన్మోహన్ రావు పిలుపునిచ్చారు. ఈ రోజు స్థానిక ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముందుగా చలో విజయవాడ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో కార్మికులు సమస్యలు చర్చించి పరిష్కారం చేసే విధంగా నిర్ణయం చేయాలన్నారు. కానీ ఇటు ప్లాంటేషన్ కానీ అటు స్ట్రీట్ లైట్లు కానీ లేదంటే వాటర్ సప్లై విభాగంలో నిరంతరం వాళ్ళ ఆరోగ్యాలని పణంగా పెట్టి రాత్రి పగలు పనిచేయబట్టే ఈరోజు పట్టణాల సుందరీకరణ కానీ ప్రజల తాలూకు ఆరోగ్యం కానీ కాపాడుతున్నారు. అటువంటి కార్మికులకి ఏమిచ్చినా వీళ్ళ రుణం తీర్చుకోలేం, వీళ్ళందరినీ ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తామని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే వీళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టి ఆ నీళ్లు నెత్తిని జల్లుకున్న పుణ్యమని చెప్పే సందర్భం ఉంది. వ్యత్యాసం అనేది ఉంటే ఏదైతే గవర్నమెంట్ టెక్నికల్ వేతనం, హెల్పర్ వేతనం ఏదైతే ఉన్నాయో స్కిల్డ్ అన్స్కిల్డ్ వేతనాలు వేరియేషన్ చేసి జీతాలు ఇవ్వడం తప్ప ఈ రూపంలో ఇంత వేరియేషన్ పెట్టి కార్మికుల శ్రమని దోసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అందుకని చెప్పేసి ఈ ప్రభుత్వం వెంటనే అంతమంది కార్మికులని ఆప్కాస్లో చేర్చాలి, లేదా ఆప్కాస్ జీతాలని ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ కార్మికులందరికీ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము
ఫిబ్రవరి 24వ తారీఖున రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఎస్ఎఫ్ఐ గుండాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఏబీవీపీ విశాఖ జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏయూ రిజిస్టర్ కార్యాలయ సమీప ఎంట్రన్స్ గేటు వద్ద నిరసన తెలిపింది. ఎస్ఎఫ్ఐ డౌన్ డౌన్, వీసీ డౌన్ డౌన్ అంటూ వారంతా నినాదాలు చేశారు. ఒక దశలో ఎస్ఎఫ్ఐ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట గోపి మాట్లాడారు. ఏయూలో మత విద్వేషాలను రెచ్చగొడుతుందంటూ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఏబీవీపీ కార్యకర్తలపై దాడికి దిగడం దుర్మార్గమన్నారు. వందే మాత్రం గీతం పాడడం, భారత్ మాతాకి జై అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టినట్ట అని ప్రశ్నించారు. ఒకవేళ ఏమైనా అభ్యంతరాలుంటే ఏయూవీసీకి ఫిర్యాదు చేయాలే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడి చేయడం ఎంతవరకు సబబని నిలదీశారు. దాడి చేయడమే కాకుండా సిగ్గు లేకుండా ఆ చర్యను సమర్థించుకోవడం కమ్యూనిస్టులకే చెల్లుతుందంటూ మండిపడ్డారు. ఏదైతే 17వ తారీఖు ఆర్ఎస్ఎస్ శాంతియుతంగా వారి యొక్క శాఖ నడుపుకుంటా ఉంటే, ఏదైతే కమ్యూనిస్టు గుండాలు ఎవరైతే ఉన్నారో వీరు వారి యొక్క శాఖ శాంతియుతంగా జరుగుతున్నటువంటి శాఖ పైన దాడి చేసి భౌతిక దాడికి పాల్పడటం జరిగింది. విద్యార్థి మిత్రులందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి మిత్రులందరికీ నేను ఇదే స్పష్టం చేయదలుచుకుంటా ఉన్నా. ఎవరైతే ఎస్ఎఫ్ఐ పేరుతో విద్యార్థులమని కల్లిబుల్లి కబుర్లు చెప్పి ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ గుండాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు, నేను ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థిని అని చెప్పుకుంటూ ఈ కమ్యూనిస్టు గుండాలు ఆర్ఎస్ఎస్ని ఒక మతోన్మాద శక్తిగా చూపించేటువంటి ధోరణి మనం చూస్తూ ఉన్నాం మిత్రులారా. ఎందుకంటే వీరి యొక్క అస్తిత్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి మనం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఇదే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1925లో డిసెంబర్లో స్టార్ట్ చేయబడింది. ఇదే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అదే 1925 విజయదశమి నాడు మొదలవడం జరిగింది. మనందరం చూస్తూ ఉంటే కమ్యూనిస్టు పార్టీ యొక్క సిద్ధాంతాలను దేశం మొత్తం ప్రతి ఒక్క సంఘము కూడా, ప్రతి ఒక్క విద్యార్థి విభాగం కాకుండా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చీకొట్టినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అదే ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో ఉన్నటువంటి మహారాష్ట్రలో పుట్టినటువంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు ప్రపంచ దేశాలకు ఎగబాకి ఈ దేశం యొక్క గొప్పతనం, ఈ దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తా ఉంది మిత్రులారా. ఇది మనం అందరం గమనించుకోవాలి. ఎక్కడో అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం పురస్కరించుకొని దేశ సంపద పంపిణీలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సమానంగా సామాజిక న్యాయం జరగాలని కోరుతూ సిపిఐ పార్టీ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా బొబ్బిలి కోట జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, మునకాల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ దేశంలో ప్రజల నుండి వివిధ పన్నుల రూపంలో వసూలు చేస్తున్న సంపద కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుందని, ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులైనటువంటి అంబానీ, అదానీ చేతుల్లో పెడుతున్నారని, తద్వారా సామాన్యులకు తీరని అన్యాయం చేస్తున్నారని, భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక హక్కులు కాలరాస్తూ భారత రాజ్యాంగాన్ని మార్చడానికి మోడీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజలకు ఉపాధి కల్పించి సంపద సృష్టించే విధంగా బడ్జెట్ కేటాయింపులు లేవని, కేంద్ర ప్రభుత్వం 53,47,315 కోట్ల బడ్జెట్ గత ఏడాది 51 లక్షల కోట్లు కేటాయించినప్పటికీ పూర్తి స్థాయిలో ఖర్చు చేయడం లేదన్నారు. గత డిసెంబర్ 5వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 2051 సంఘాల్లో సుమారుగా 8,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీ నుంచి దశల వారీగా పోరాట కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ముందుగా ఈ ఫిబ్రవరి 16 నుంచి సమ్మె బాట మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈరోజు 5వ రోజుగా మాకు ఇవాళ ఒక నానుడు ఉంది. ఇవాళ భారతదేశానికి రైతు వెన్నెముకని ఇవాళ ప్రభుత్వాలు చెబుతున్నాయి. అటువంటి రైతుకి సేవ చేసే ఉద్యోగి ఎవడైనా ఉన్నాడా అంటే ఇవాళ పిఎస్సిఎస్ఎల్లో పనిచేస్తున్న ఉద్యోగులే. అది మాత్రం ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించాలి. సుమారు 70 రోజుల నుంచి సమ్మె జరుగుతూ ఉంది. ఇది వేళ కొత్తగా ఈ సమస్యల మీద జరిగిన పోరాటం కాదు. దఫాలుగా అనేక సందర్భాల్లో ఆప్కాబ్ చైర్మన్ దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి అందరినీ కలిసినప్పటికీ కనీసం వీళ్ళని ఇవాళ కూడా
రిటైర్ అయిపోతున్నారు చాలామంది. అయినప్పటికీ కూడా వాళ్ళకి జీతాలు లేవు, పని నిబంధనలు లేవు, వర్కింగ్ కండిషన్ లేవు, ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనం లేదు. ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేకుండా గ్రామాల్లో ఉండి రైతులకు సేవ చేయమని చెబుతూ ఉంది. పాపం రైతులకి అందుబాటులో ఉన్న ఏకైక సంస్థ మన పిఎస్సిఎస్లు. దాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం. ఇప్పటికైనా వారి సమస్యల మీద చర్చించి సమస్యల పరిష్కారం వరకు చొరవ తీసుకోవాలని, లేని ఎడల భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము వారికి మద్దతు ఇస్తూ ఉన్నాం. ఋషిపీఠం సత్సంగం విశాఖ శాఖ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలోని ఎంవి భద్రం కమిటీ హాల్లో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ వారిచే శ్రీమద్ భాగవత ప్రవచనం మహాయజ్ఞం, బ్రహ్మశ్రీ ముఖపాటి భాస్కర్ శర్మ పండితుల నిర్వహణలో చతుర్వేద పారాయణ సహిత మహానారాయణ యజ్ఞం కొనసాగుతున్నాయి. వచ్చే నెల 4 వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మహానారాయణ యజ్ఞం, అలాగే సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు శ్రీమద్ భాగవత ప్రవచన మహాయజ్ఞం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు భాగవత శ్లోక యజ్ఞం, లక్ష్మీనారాయణ పూజ, ఈ నెల 22న తులసి కళ్యాణం, 24న పుత్ర కామశ్రీ యాగం, నవనీత పూజ, మార్చి 1న రుక్మిణి కళ్యాణం కార్యక్రమాలు జరుగుతాయని ప్రవచనకర్త షణ్ముఖ శర్మ తెలిపారు. విశ్వశాంతి లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కలిబాధను పోవాలి అంటే శ్రీకృష్ణుని వల్లనే అది సాధ్యం, శ్రీకృష్ణ అనుగ్రహం వల్లనే సాధ్యం. రక్షించేది ఏది అంటే కృష్ణ కథ, కృష్ణనామం, కృష్ణ ధ్యానం. దాన్ని మనకు విస్తారంగా అందించిన గ్రంథం భాగవతం. గంభీరమైన కృష్ణతత్వాన్ని బ్రహ్మ విద్యగా తెలుసుకోవాలి. అందుకే బ్రహ్మవేత్త అయినటువంటి సుఖయోగిందులు దీన్ని బోధించడంలో ఆంతర్యం అది. అలాంటి కృష్ణతత్వం ఇక్కడ ఆవిష్కరింపబడుతూ ఉన్నది. ఇది మనందరూ ఆనందించదగ్గ విషయం. కొంతమంది జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఈ సంవత్సరం రాబోతోంది పరాభవనామ సంవత్సరం. అయితే పరాభవం వచ్చింది కనుక అందరికీ పరాభవాలు అనుకోవడానికి లేదు. ఇక్కడ సంవత్సరం పేర్లన్నీ కూడా భగవన్నామములే, అందులో సందేహం లేదు. కానీ పరాభవం అంటే అవమానము, అనంగీకారం, ఇలాంటి విషయాలు చెప్పుకోవచ్చు. ఎవరికి పరాభవం అంటే దుష్టులకి, దుష్ట కర్మలకి పరాభవం జరగాలని మనం కోరుకోవాలి ఈ సమయంలో. అంతేకాదు నతే యాంతి పరాభవం ఓం నమైతి అంటున్నాం. నతే యాంతి పరాభవం. ఎవరైతే వాసుదేవుని పట్టుకున్నారో, నా వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్, వాసుదేవ భక్తులకు అశుభం ఉండదు, వాళ్ళకి పరాభవం ఉండదు అని దానిలో చెప్తున్నారు ఇక్కడ. అంటే వాసుదేవ భక్తితో పరాభవనామ సంవత్సరం కూడా మనకి పరాభవం కలిగించదు, మన శత్రువులకు పరాభవం కలిగించాలి. దేశం బయట ఉంటూ దేశాన్ని దెబ్బతీయాలని చూసిన శత్రువులు కొందరు సైనికులుగా దాడి చేస్తుంటే, మరికొంతమంది కుట్రలుగా దాడి చేస్తూ దేశం యొక్క బలాన్ని, భవిష్యత్తుని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇక దేశం లోపల కూడా మనకు తెలియనటువంటి దేశద్రోహులు చాలామంది ఉన్నారు. మన అదృష్టం ఎక్కడుందంటే, ఆ దేశద్రోహులు దేశానికి విపత్తు కలిగించాలని పెద్ద ప్రణాళికలు వేసుకున్న మన యొక్క నిఘా మొదలైన వారు ఆ ప్రమాదం రాకుండానే వాళ్ళు పట్టుకోగలుగుతున్నారు. ఈ మధ్య మీ అందరికీ తెలిసి ఉంటుంది. సీనియర్ రాజకీయ నాయకులు, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ యాక్టర్ ఆర్పీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా తూర్పుకాపు సామాజిక వర్గం నాయకులు విజయనగరం 1 టౌన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాపు సామాజిక వర్గం చెందిన నాయకులను కించపరిచే విధంగా మాట్లాడడం సామాజిక వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును, మాజీ మంత్రి అంబటి రాంబాబును దుష్ప్రలాడారని అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు ఆర్పీని అరెస్ట్ చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఆర్పీపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తూర్పు కాపు ఆశాజ్యోతి అయినటువంటి బొత్స సత్యనారాయణ గారిని ఒక సామాన్య వ్యక్తి, కూటు కోసం యాక్ట్ చేసినటువంటి వ్యక్తి ఆయన భాషని, మాటని హేళన చేసి
సులకనగా మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు. మరి ఆ చేసిన దాని మీద ఈరోజు మనం వన్ టౌన్ వచ్చి మరి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు రవి గారికి మా తూర్పు కాపు సామాజిక పెద్దలందరూ కూడా ఇవాళ కంప్లైంట్ చేయడం జరిగింది. మరి దాన్ని తక్షణమే ఇటువంటి తప్పుడు భాష మాట్లాడిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయమని, మరి ఇటువంటి తప్పుడు వ్యక్తులకి ఎంత గొప్ప వ్యక్తులైనా సరే వివిధ పార్టీల వారు అందరూ తెర వెనకుండా నడిపిస్తున్నటువంటి వ్యక్తులందరికీ ఇది మేము సభాముఖంగా హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, ఉత్తరాంధ్రలో కాదు రాష్ట్రం యావత్తు కూడా బొత్స సత్యనారాయణ గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉన్న తూర్పు కాపులు చూస్తూ ఊరుకుండేది లేదని చెప్పి మీ సభాముఖంగా మేము మరొకసారి మీకు తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారిని ఒక స్టేజ్ యాక్టర్ నోటికొచ్చేటట్లు విమర్శించడం, నోటికొచ్చేటట్లు మాట్లాడడం ఇది హర్షణీయం కాదని రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆయన్ని విమర్శిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీ అందరివి విజయనగరం తూర్పు కాపు పెద్దలు అందరూ కూడా వచ్చి ఇక్కడ వన్ టౌన్లో ఆయన్ని ఎవరైతే నోటుకొచ్చినట్టు పేరారో ఆయన్ని వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి తగిన చట్టరీత్య తీసుకోవాలని మేము అందరం ఆయనకి ఎస్ఐ గారికి కంప్లైంట్ అవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 10 పరీక్షలకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 100% ఫలితాల దిశగా గత కొన్నేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తుంది. అందులో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిసెంబర్ 6 నుంచి మార్చి 15వ తేదీ వరకు 10 విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేలా ప్రణాళికలను రూపొందించింది. ఈ ప్రణాళిక ప్రకారం విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి 50 రిజర్వేషన్ పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విద్యార్థులను ఏబిసిడి గ్రేడ్లుగా విభజించి ఏబి గ్రేడ్ల వారీగా షైనింగ్ స్టార్స్ అని, సిడి గ్రేడ్ల పిల్లలను రైజింగ్ స్టార్స్ పేరుతో బృందాలుగా విభజించి ఉదయం సాయంత్రం వేళలో అదనపు తరగతులు, సందేహ నివృత్తి సెక్షన్లు నిర్వహించనున్నట్లు డిఈఓ ప్రేమ్ కుమార్ వాజీ న్యూస్ కు తెలిపారు. ముఖ్యంగా మన విశాఖపట్నం జిల్లాలో 10వ తరగతి విద్యార్థుల కోసం 100 డేస్ యాక్షన్ ప్లాన్ స్టేట్లు ఇచ్చింది, చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పాఠశాలకి ఒక జిల్లా అధికారిని లేదా డివిజనల్ అధికారిని నియమించడం జరిగింది. ప్రతి పాఠశాలలో కూడా డైలీ ఎగ్జామ్ జరుగుతుంటుంది. ఆ ఎగ్జామ్ జరిగిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ మార్కులు తీసి పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది. మార్క్స్ బేస్ మీద చక్కగా ఇచ్చిన వాళ్ళ షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అని 2 రకాలు డివైడ్ చేసి షైనింగ్ స్టార్స్ అందరినీ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి చూస్తాం. ఈ రైజింగ్ స్టార్స్ని ఇంకా ఏ విధంగా పాస్ అవుతారో, ఎక్కువ మార్కులు ఏ విధంగా వస్తాయని చిట్కాలు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతిరోజు మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా స్వచ్ఛందంగా మా పాఠశాల ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు, టీచర్స్ అందరూ కూడా వచ్చి దీనికి ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం మేము స్టేట్లో మొదటి ర్యాంక్ రావడానికి మా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరూ సహకారంతో సాధిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నగరంలోని రంజనీ థియేటర్ ఎదురుగా ఉన్న ఎల్లమ్మ తల్లి సిరులు మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు సంబంధించిన వివరాలు పూజారులు బంటుపల్లి వెంకటరావు, చందక తేజులు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన తొలేల ఉత్సవం జరుగుతుందన్నారు. 24వ తేదీన సిరిమానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి, వాలి, చందక నోకరాజు తదితరులు పాల్గొన్నారు. భక్తులు 50 మంది సమర్పించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి మా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి సిరిమాను అనేది అధిరోహించడం జరుగుతుంది. మరి నా పేరు చందక త్రినాథ్ తేజ. ఈ సంవత్సరం సిరిమాను అనేది అధిరోహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పండగ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 12/3/2026 నాడు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది కూడా అమ్మవారిని దర్శించి సేవించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటూ జై ఎల్లమాంబ, జై జై ఎల్లమాంబ. 22 నుంచి 23, 24 తొలేలు ఉత్సవం, 24 మా సినిమా ఉత్సవం జరుగుతుంది. అలాగే మన ప్రోగ్రాం సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఆదివారం మాత్రం నాయుడు గారి ఆధ్వర్యంలో శ్రీ ఎల్లమాంబ జీవిత చరిత్ర చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే డ్యాన్స్ భరతనాట్యం అని ఆ రోజే జరుగుతుంది. నెక్స్ట్ 23/2 సోమవారం తొలేల నాడు విజయనగరం జిల్లా చింతవలస కోలాటం కూడా
సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అదే రోజు మన మ్యాజిక్ షో కూడా 6 నుంచి 7 వరకు. అదే మన వెంకటరమణ బురక నర్సంపేట వలస లింగాల వలస వారిచే 8 నుంచి 12 గంటల వరకు బురకథ సోమవారం జరుగుతుంది. శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి సిరుల మహోత్సవంలో అత్యంత వైభవంగా చేయడానికి ఇక్కడ పూజారులు తర్వాత కమిటీ వాళ్ళు కూడా సాంప్రదాయకంగా చేస్తున్నారు. ఈ 4/2/2024 తారీఖున శుభముహూర్తాన పందిరాట వేయడం జరుగుతుంది. తర్వాత శివరాత్రి అయిన తర్వాత 9వ రోజు అష్టమి నాడు సిరులు తీరడం అనేది పూర్వం నుండి సాంప్రదాయ ప్రకారంగా ఈ ఎల్లమ్మ గుడి దగ్గర జరగడం జరుగుతుంది. కాబట్టి సిరిమానోత్సవం అనేది అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే 3 రోజులు కమిటీ వారు 20 ముందుగా రామనాయుడు గారితో ఉపన్యాసం ఉంటుంది. తర్వాత అదే రోజున భరతనాట్యం ఉంటుంది. తర్వాత 23/2/26 తారీఖు సోమవారం నాడు కోలాటం, తర్వాత మ్యాజిక్ షో కూడా ఉంటుంది. అలాగే 24వ తారీఖున అత్యంత వైభవంగా సిరుల జాతర అనేది సిరిమాన్ అనేది జరుగుతుంది. ఆ రోజు వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీ మొబైల్ యాప్. తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీ1 మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. విశ్వవిద్యాలయం గత 4 రోజులుగా ఘర్షణ వాతావరణానికి నెలవుగా మారింది. ఏయూ యాజమాన్యం ఈ ఉద్రిక్తల నివారణకు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో విద్యార్థి, యువజన, దళిత, గిరిజన అభ్యుదయ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఏయూలో ప్రశాంత విద్యా వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలంటూ ఒక తీర్మానం చేసింది. ఈ సందర్భంగా ఏయూ పరిరక్షణ కమిటీ నాయకులు పొన్నాడు శ్రీనివాసరావు మాట్లాడుతూ గత వారం రోజులుగా ఆర్ఎస్ఎస్ అరాచకాల వల్ల ఏయూ విద్యార్థుల భయాందోళనకు గురయ్యారు. ఈ ఆందోళనకర పరిస్థితుల గురించి తెలిసినా సీఎం పట్టించుకోవడం లేదని శోచనీయమే అన్నారు. ఇప్పటికైనా స్పందించి ఆర్ఎస్ఎస్ ప్రచారకాలు చేస్తున్న దాడులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో అనేక రకాలైనటువంటి విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక కార్యక్రమాలు ప్రభుత్వం అండతోనే యూనివర్సిటీ యాజమాన్యం అక్కడ ఆ రకమైనటువంటి విధానాలు అమలు చేస్తూ ఉంది. అందులో గెస్ట్ ఫ్యాకల్టీలకి సరిగా వేతనాలు ఇవ్వకపోవడం, రిక్రూట్మెంట్ లేకపోవడం, డిపార్ట్మెంట్లకి సరిగా రినోవేషన్ చేయకపోవడం, సెంటినరీ సెలబ్రేషన్స్ అనేవి ఏమీ అత్యంత పేలవంగా చేయటం, మొత్తం అన్నీ కూడా యూనివర్సిటీకి ఆదాయం తెచ్చే విధంగా కాకుండా యూనివర్సిటీ ఆర్థిక వనరులు తగ్గిపోయే విధంగా పాలసీస్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆ యూనివర్సిటీని ఉంచదలుచుకుందా ఈ ప్రభుత్వం, లేదంటే క్లోజ్ చేయదలుచుకుందా అనేది అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు, ఉద్యోగులు,
అందరూ ఒక పోరాటానికి సన్నద్ధమవుతున్నటువంటి సందర్భంలో అసలు ప్రజల సమస్యలతో ఏ రకమైనటువంటి సంబంధము లేకుండా ప్రజల సమస్యల పరిష్కారం చేయాలని ఏనాడు ఉద్యమం చేయనటువంటి ఒక ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ యూనివర్సిటీలోకి చొరబడి అక్కడ కర్రలు పట్టుకొని కవాతులు నిర్వహిస్తుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వైస్ ఛాన్సలర్ గారికి స్టూడెంట్స్ ఫ్యాకల్టీ అందరూ కంప్లైంట్ చేశారు. వీళ్ళు ఎవరో కర్రలు పట్టుకొని ఇక్కడ కవాతులు చేస్తూ ఉన్నారండి, వీళ్ళు ఎప్పుడూ కూడా యూనివర్సిటీలో ఎప్పుడు చూడలేదు, యూనివర్సిటీ సమస్యల మీద కూడా ఏనాడు రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి కానీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి కానీ ఏ రోజు ఇవ్వలేదు. అలాంటి వాడికి వచ్చి కవాతులు చేస్తున్నారు, వీళ్ళంగతి ఏదో చూడమంటే వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు కూడా కొంత ఎలర్ట్ అయ్యారు. అయితే ఏంటంటే ఇక్కడ వాళ్ళు మేము ఆ కంప్లైంట్ చేయటాన్ని భరించలేక వాళ్ళు ఒకేసారి మూకదాడులు చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. దీన్ని మేము విద్యార్థులు, యువజనులు, ఇక్కడ ఉన్నటువంటి అనేక ఈ నగరంలో ఉన్నటువంటి అభ్యుదయ సంఘాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. విజయనగరం పట్టణంలోని పుల్భా కాలనీలో అయోధ్య శ్రీ బలరాముడి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తుల హర్షధ్వానాల మధ్య వేద మంత్రోచ్చరణలతో పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతర విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు, హిందూ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ శ్రీ బలరాముడు ధర్మానికి, శౌర్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. యువత ధార్మిక విలువలు అలవర్చుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనేందుకు ఈ విగ్రహం ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదానం నిర్వహించారు. భక్తి గీతాలు, హారతులతో కార్యక్రమం భక్తి వాతావరణంలో ముగిసింది. దేవుణ్ణి అవమానించడమే లక్ష్యంగా వైసీపీ దుష్ట రాజకీయాలు చేస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువల మీద ఏమాత్రం గౌరవం లేని నాయకుడు జగన్ అని విమర్శించారు. ఆ పార్టీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో చేసిన అపచారాన్ని జనసేన పార్టీ తీవ్రన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం పూజించే శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి ఒక ఫ్లెకార్డులుగా చెప్పులు చేవేసుకొని సభలోకి రావడం అతిపెద్ద అపచారమని వ్యాఖ్యానించారు. వారి నాయకుడు జగన్ డైరెక్షన్ తోనే నడిచారని స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. సభ నుండి తిరిగి వెళుతూ చాలా నిర్లక్ష్యంగా ప్లకార్డులతో పాటు స్వామివారి చిత్రపటాన్ని కూడా విసిరేసిన దృశ్యం అత్యంత హేయమన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ చర్యకు హిందూ సమాజానికి జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభలోకి తీసుకురావడం అనేది చాలా పెద్ద అపచారం. అంటే దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్తో నడిచారనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. వారందరూ వచ్చి సభలో ప్లకార్డులు ప్రదర్శించినట్లుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించి ఆ హడావిడి అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ చాలా నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి ప్లకార్డులతో పాటు ఆ చిత్రపటాన్ని కూడా విసిరేసినటువంటి సంఘటన కూడా మనం చూస్తాం. అటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు మీకు. దాంతోపాటు భగవంతుని పట్ల అపచారాలు చేయడం నిత్యకృత్యం అయిపోయింది మీకు. దాంతోపాటు ఇవాళ ఏ రకంగా సమర్థించుకోవడానికి మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. 100% ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో డైరెక్ట్గా ఆయన చెప్పిన విధంగానే జరిగింది కనుక నేను డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున. ఈ రాష్ట్ర ప్రజలకి హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు హిందూ జాతికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలనేటువంటి మాటని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇది ఆషామాషిగా తీసుకునే వ్యవహారం కాదు. ప్రతిసారి మీకు పరమత సహనం ఉన్నటువంటి ఈ దేశంలో పరమత సహనాన్ని పాటించేటువంటి వ్యక్తుల మీద ఈ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం, మీకు పరమత సహనం లేదనేటువంటి మాట స్పష్టంగా అర్థమవుతా ఉంది. మీ రాజకీయాల కోసం, మీ దుర్మార్గాల కోసం కలియుగ ప్రత్యేక వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారా? దీనివల్ల హిందువుల మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయి. ప్లకార్డులు పట్టుకురావడమే తప్పు అనేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఈ
శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకొచ్చి నిర్లక్ష్యంగా విసిరేసి బూట్లతో వచ్చి అపచారం చేసినటువంటి మీ దుర్మార్గాన్ని మాత్రం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు క్షమాపణలు చెప్పి బేషరతుగా మొత్తం జాతికి క్షమాపణలు చెప్పకపోతే తగిన బుద్ధి మరింతగా అందరూ తెలియజేస్తారనేటువంటి మాటను తెలియజేస్తూ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా చైర్మన్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది ఆషామాషిగా వదలొద్దు. ఈ రకంగా చేయటం వల్ల రేపొద్దున మరొకటి ఇలాంటి కార్యక్రమాలు అనేక జరిగేదానికి అవకాశం ఉంది కనుక దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకుని ఈ రకమైనటువంటి దేవుళ్ళకి సంబంధించినటువంటి చిత్రపటాలు ఏ దేవుడైనా కానివ్వండి ఆ చిత్రపటాలు తీసుకురావడం అనేటువంటి కార్యక్రమాన్ని, ఆ విధంగా అపచారం చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహించినట్టే మేము భావించాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించే పథకాలకు అర్హత సాధించాలంటే ఫార్మర్ ఐడి తప్పనిసరి అని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విటి రామారావు అన్నారు. ఈ రోజు వాజీవన్ న్యూస్ తో మాట్లాడుతూ ఎన్ఎఫ్కే పథకంలో రైతు యొక్క ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్, భూమికి సంబంధించిన 1B పట్టా నమోదు చేసుకోవాలని తెలిపారు. వచ్చే ఖరీఫ్ నుంచి ఫార్మర్ ఐడి నమోదు చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు, ప్రభుత్వం నుండి వచ్చే ఆర్థిక సహాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు. సోదరులందరికీ కూడా చిన్న విజ్ఞప్తి. ఫార్మర్ ఐడి అంటే మనకి ఫార్మర్ రిజిస్ట్రీ అనేది ప్రత్యేకంగా గత సంవత్సరం ఆగస్టు నుంచి కూడా ఈ కొత్త ఒక సంఖ్య అనేది ఒకటి స్టార్ట్ అయిందండి. అంటే ఫార్మర్ ఐడి అనేది ఏంటంటే ప్రధానంగా ఒక 11 అంకెలు గల నెంబర్ అనమాట అండి. ఈ అంకె యొక్క ఏంటంటే ముఖ్యంగా మనం ఏదైనా ఒక ప్రకృతి వైపరీత్యం సంబంధించినప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా మనకి ఇన్సూరెన్స్ కట్టదలుచుకున్నప్పుడు కానీ, అంటే పంట యొక్క ఇన్సూరెన్స్ అండి. సో ఇట్లాంటి సమయాల్లో మనం ఏమడుగుతామంటే రైతులందరినీ కూడా వారి యొక్క ఆధార్ నెంబరు, వారి యొక్క ఫోన్ నెంబరు, వారి యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్, అలాగే వారికి సంబంధించిన 1B పర్టికులర్స్ అంటే భూమికి సంబంధించిన పర్టికులర్స్ ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటాం. అయితే మనం ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోలేదో ఈ నెలాఖరు లోపు మీకు వచ్చే PM కిసాన్ కూడా రాదండి. అదేవిధంగా మనకి వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ఎవరైతే ఫార్మర్ రిజిస్టర్లో ఉన్న రైతులకు మాత్రమే మనం యూరియా కూడా సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏదైనా పంటల బీమా కానీ, లేదా అంటే పంటల ఇన్సూరెన్స్ అంటాం మనం, ఈ క్రాప్ ఇన్సూరెన్స్, ఇలాంటి పథకాలు మన గవర్నమెంట్ ద్వారా, వ్యవసాయ శాఖ ద్వారా మీకు వర్తింపజేయే పథకాలన్నీ కూడా దానికి అన్నిటికీ కూడా ఫార్మర్ రిజిస్ట్రీ అనేది అనుసంధానం చేయడం జరుగుతుంది అన్నమాట. జిల్లా కేంద్రంలో 396వ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ కూడల నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు, పార్తీపురంలో హిందూ సంఘాలు శోభాయాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శోభాయాత్రలో పాల్గొని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైందవ సంస్కృతిని ప్రతిపాదిస్తూ హైందవ సనాతన ధర్మమే దేశ సంస్కృతిని తెలియజెప్పే రోజు అని తెలిపారు. ఈ కార్యక్రమానికి హిందువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జన్మదిన సందర్భంగా భారతదేశం యావత్తు ఈ రోజు హైందవ సంస్కృతిని ప్రతిబింబిస్తూ హైందవమే సనాతన ధర్మమే భారతదేశానికి మూల, సనాతన ధర్మమే ఈ దేశ సంస్కృతిని తెలియజెప్పే రోజు. మొదలుగా అక్రమంగా ఏదైతే హైందవుని మత మార్పిడి చేసి హైందవ సంస్కృతిని మంట కలిపినటువంటి మొఘల చక్రవర్తుల పతనాన్ని చూసేటువంటి ఛత్రపతి శివాజీ గారు, అలాగే సంభాజీ మహారాజ్, వీళ్ళు హైందవ మతాన్ని సంరక్షిస్తూ ఇవాళ భారతదేశం మొత్తం హైందవ సనాతన ధర్మాన్ని తెలుగుతో చాటే విధంగా చేసినటువంటి వారి జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ హైందవ జాతి అంతా కూడా గర్వంతో ముందుకు సాగుతుంది. మారుతి సుజుకి నుండి కొత్తగా ఎలక్ట్రికల్ కారు మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ విటారా పేరుతో మార్కెట్లోకి వచ్చిన SVU వెహికల్ నెక్సా షోరూంలో లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభ ధర సుమారు 16 లక్షలు ఉంటుందని నెక్సా షోరూం మేనేజర్ ముంగము రవికుమార్
తెలిపారు. విజయనగరంలోని ప్రముఖ వ్యాపారవేత్త సుధాకర్ రాజు మొదటి వెహికల్ కొనుగోలు చేశారు. ఈ కారులో 7 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు అనేక అధునాత ఫీచర్లు ఉన్నాయని, ఈవీ వెహికల్స్ తో ఈ విటరా సరికొత్త చరిత్ర సృష్టించగలదని షోరూమ్ మేనేజర్ రవికిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి సర్వీస్ సెంటర్లోనూ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. చాలా ఎందుకంటే మాకు ఈ సాయంత్రం చాలా మాకు చాలా ఇంపార్టెంట్ డే అనమాట. ఎందుకంటే మారుతిలో ఏంటంటే ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది మనం లాంచ్ చేస్తున్నాం అనమాట. దీని గురించి ఏంటంటే దగ్గర ఇప్పటికీ మనం ఒక 4-5 years నుంచి మనం వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు వస్తుందా అని. అలాంటిదని ఇది మనకి అది వచ్చింది వెహికల్ అనేది. ఈ వెహికల్ కూడా ఏంటంటే ఇది ఖచ్చితంగా మనకి ఈవీ సెగ్మెంట్లోని ఒక 100% రెవల్యూషన్ అనేది ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఎందుకంటే మనకి ప్రైజింగ్ కూడా చాలా అట్రాక్టివ్ ప్రైస్తో ఇచ్చాడు. మనకి ఏంటంటే మనకి 10.99 వెహికల్ అంటే వెహికల్ చాసిస్ కాస్ట్ 10.99 ప్లస్ బ్యాటరీకి ఈఎంఐ అని చెప్పి విడిగా ఇచ్చాడు అనమాట. ఒకవేళ అలాగా ఉంది లేదనుకుంటే కనుక మనకి 15.99 ఆన్ రోడ్ ప్రైస్లో అనమాట. అలా కూడా వెహికల్ ఉంది మనకి. అప్ టు మనకి ఈవెన్ బేస్ వేరియంట్ నుంచి కూడా మనకి 7 ఎయిర్ బ్యాగ్స్, ఎలై వీల్స్, పుష్ స్టార్ట్, టచ్ స్క్రీన్, నెక్స్ట్ ఎవ్రీథింగ్ అనమాట. మనకి ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఈవెన్ ఇంకా టాప్ ఎండ్లోకి వచ్చేసాక మనకి లెవెల్ 2 ADAS ఫీచర్స్, ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకి అన్నీ కూడా దాంట్లోని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల్లో మతోన్మద భావజాలాన్ని ప్రోత్సహించే విధంగా నిర్వహించబడుతున్న కార్యకలాపాలను ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. విశ్వవిద్యాలయాల లౌకిక, ప్రజాస్వామ్య మరియు ప్రగతిశీల వాతావరణాన్ని భంగం కలిగించేలా క్యాంపస్లో చేపట్టిన ఈ కార్యకలాపాలను అడ్డుకునేందుకు ముందుకు వచ్చిన ఎస్ఎఫ్ఐ నాయకులపై ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ సభ్యులు మరియు అసామాజిక శక్తులు కలిసి దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యమని అన్నారు. విద్యా సంస్థల్లో విద్య, విజ్ఞానం మరియు ప్రజాస్వామిక చైతన్యానికి కేంద్రాలుగా ఉండాలి గాని మతోన్మాద కార్యకలాపాలకు వేదికలుగా మారకూడదు. అయితే ఇటీవల క్యాంపస్లో జరుగుతున్న పరిణామాలు విశ్వవిద్యాలయ స్వరూపాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఎస్ఎఫ్ఐ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో క్యాంపస్లో లౌకిక విలువలు పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్న ఎస్ఎఫ్ఐ నాయకులపై జరిగిన దాడి ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా పరిగణించాలి. రాష్ట్రంలో మత ఉన్మాదాన్ని, మత ఘర్షణలను సృష్టించే విధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ పావులు కలుపుతోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పారు, నిన్న సనాతన ధర్మం అని చెప్పారు. ఈరోజు ఏకంగా ఆంధ్ర యూనివర్సిటీల్లోనే ఆర్ఎస్ఎస్ మోగవుతున్నారు. వీళ్ళు మత ఉన్మాదాన్ని ప్రచారం చేసే విధంగా చర్యలు చేపడితే ఇది ఏంటి? ఇది ఒక లౌకికవాదాన్ని నిలమైనటువంటి యూనివర్సిటీల్లో ఈ రకంగా మత ఘర్షణలు ఎందుకు సృష్టిస్తున్నారని చెప్పేసి అడిగినటువంటి విద్యార్థుల పైన ఆర్ఎస్ఎస్ గోండాలు రాళ్లతో, చెప్పులతో దాడులకు దిగారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా ఏదైతే ఆర్ఎస్ఎస్, బీజేపీ చేస్తుందో ఈ దుర్మార్గాలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒత్తాసు పలుకుతుంది. అందుకే ఎవరైతే దాడులు చేశారో వాళ్ళపైన ఇప్పటి వరకు పోలీసులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం పక్కన పెడితే కనీసం పన్నెత్తి ఒక మాట కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం వెంటనే కలుగు చేసుకొని ఎవరైతే ఆర్ఎస్ఎస్ గోండాలు యూనివర్సిటీ విద్యార్థుల్లోకి దాడులకు దిగుతున్నారో వాళ్ళందరిపైన సరే క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేవుణ్ణి అవమానించడమే లక్ష్యంగా వైసీపీ దుష్ట రాజకీయాలు చేస్తుంది. మండిపడ్డ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఏయూ ఆందోళనకర పరిస్థితులపై సీఎం స్పందించి ఆర్ఎస్ఎస్ ప్రచారక దాడులపై చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్. ఎస్ఎఫ్ఐ గుండాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఏయూ ఎంట్రన్స్ గేట్ వద్ద నిరసన తెలిపిన ఏబీవీపీ విశాఖ జిల్లా సమితి. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.